మామ మనశంకర వరప్రసాద్ గారు సినిమా డే 2 అయితే ఘనంగా కంప్లీట్ చేసుకుందనే చెప్పాలి మామ. అండ్ డే 1 ఈ సినిమాకి మంచి టాక్ రావడంతో అండ్ డే 2 కూడా వచ్చేసి సంక్రాంతి హాలిడే కావడంతో ఈ సినిమా ఊరామాస్ రేంజ్ బుకింగ్లు చేసుకొని కొన్ని చాట్ల కూడా టికెట్లే దొరకటం కష్టంగా మారిపోయినట్టుగా అనిపిస్తుంది. అండ్ ఈ సినిమా రెండవ రోజు కూడా శివరుద్ర తాండవం అంటే ఏంటో చూపించింది. అయితే ఈ సినిమా మరియు రీసెంట్గా బాలకృష్ణ గారి కెరియర్లో రిలీజ్ అయినటువంటి అఖండ 2 చిత్రం రెండవ రోజు ఈ రెండు సినిమాలు ఎంత కలెక్ట్ చేశాయి అండ్ ఈ రెండు సినిమాల్లో ఏ సినిమా తోపు అనే వాటి గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. సో అంతకంటే ముందు ఛానల్ కోసం కొత్తగా వస్తే ఖచ్చితంగా ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి. ఇలాంటి కంపారిజన్లు తేడానికి మాకు ఇంకా మోటివేషన్ వస్తుంది. అండ్ మీరు లైక్ చేసి హైప్ బటన్ నొక్కడం వల్ల సో ఖచ్చితంగా ఇలాంటి కాన్సెప్ట్లు ఇంకా ఎన్నో చేస్తాం. అండ్ లైక్ చేయడం వల్ల ఇంకో 10 మంది ఈ సినిమాకి ఎంత కలెక్షన్ వచ్చిందో తెలుసుకుంటారు. ఇక మనం సోదా ఆపేసి ఇక కలెక్షన్స్ విషయానికి వస్తే ఫస్ట్ థింగ్ మన చిరంజీవి గారు నటించినటువంటి మనశంకర వరప్రసాద్ గారు రెండవ రోజు ఆక్యుపెన్సీ చూద్దాం. ఈ సినిమా రెండవ రోజు సో మార్నింగ్ షోలకైతే మాత్రం 11 AM షోస్కి ఈ సినిమా ఆక్యుపెన్సీ వచ్చేసి దాదాపు 65% యావరేజ్ ఉంది. నెక్స్ట్ మ్యాట్నీ షోలకు వచ్చేలోపు దాదాపు 70% ఆక్యుపెన్సీ, ఈవినింగ్ అండ్ నైట్ షోలకు వచ్చేలోపు 80 to 80% ఆక్యుపెన్సీ అయితే ఉంది. ఇక అఖండ 2 విషయానికి వస్తే అఖండ 2 రెండో రోజు వచ్చేసి ఈ సినిమాకు వచ్చేసి మార్నింగ్ షో ఆక్యుపెన్సీ దాదాపు 60% ఉంటే ఇక మ్యాట్నీ షోకి 70%, ఈవినింగ్ షోలకి 80 to 85% ఉంది. రెండింటికి కూడా ఆక్యుపెన్సీ అయితే సేమ్ ఒకేలా ఉందనే చెప్పచ్చు. ఇక ఒక్కసారి మనం రెండవ రోజు కలెక్షన్స్ ఏరియా వైజ్ కలెక్షన్స్ రిపోర్ట్ విషయానికి వస్తే ఫస్ట్ థింగ్ నైజాంలో వచ్చేసి మన మెగాస్టార్ నటించినటువంటి మనశంకర్ వరప్రసాద్ గారి సినిమా సో రెండవ రోజు ఇక్కడ 12 కోట్లు పెడుతూ మంచి నెంబర్ని పెట్టింది. డే 1 18 కోట్లు, డే 2 12 కోట్లు అంటే ఊరా మాస్ బ్యాటింగ్ అసలు. ఇక ఇక్కడ మన బాలకృష్ణ గారి సినిమా వచ్చేసి దాదాపు 9.5 కోట్లు పెట్టింది డే 2. ఇక్కడైతే మాత్రం 4.5 కోట్ల మార్జిన్ తోటి సో మన మెగాస్టార్ మనశంకర్ వరప్రసాద్ టాప్ ప్లేస్లో అయితే నిలిచిందని చెప్పాలి నైజాంలో. ఇక నెక్స్ట్ సీడెడ్ విషయానికి వస్తే సీడెడ్లో వచ్చేసి మనశంకర్ వరప్రసాద్ గారి సినిమా డే 2 దాదాపు 3.1 కోటి కలెక్ట్ చేస్తే ఇక్కడ అఖండ 2 చిత్రం 4.2 కోట్లు కలెక్ట్ చేసి దాదాపు 1,20,00,000 తాటాతోటి సీడెడ్లో అయితే మాత్రం బాలకృష్ణ గారితే టాప్ ప్లేస్ అని చెప్పొచ్చు, బాలకృష్ణ గారితే టాప్ నెంబర్ అని చెప్పొచ్చు. అందుకే సీడెడ్ గడ్డ నందమూరి అడ్డా అనేది. ఇక నెక్స్ట్ ఉత్తరాంధ్ర విషయానికి వస్తే ఉత్తరాంధ్రలో వచ్చేసి మనశంకర్ వరప్రసాద్ గారి సినిమా రెండవ రోజు 3.8 కోట్లు పెట్టింది. ఇక్కడ అఖండ 2 చిత్రం రెండవ రోజు 3.1 కోటి మాత్రమే పెట్టింది. అందుకే వచ్చేసి ఉత్తరాంధ్ర మెగాస్టార్కి వచ్చేసి స్పెషల్ జోన్గా చెప్పొచ్చు. ఇక్కడైతే మాత్రం ఏ హీరోకి రికార్డ్ లేదు. ఈ విధంగా అయితే ఉత్తరాంధ్రలో నెంబర్ 1 ప్లేస్లో వచ్చేసి ఖచ్చితంగా మన మెగాస్టార్ వచ్చేసి మనశంకర్ వరప్రసాద్ సినిమా అయితే నిలుస్తుంది. ఇక నెక్స్ట్ గుంటూరు విషయానికి వస్తే గుంటూరులో మనశంకర్ వరప్రసాద్ గారి సినిమా వచ్చేసి రెండవ రోజు వచ్చేసి 3.1 కోటి పెడితే ఇక్కడ అఖండ 2 చిత్రం రెండవ రోజు 3.4 కోట్లు పెట్టింది. 30 లక్షల తేడాతోటి గుంటూరులో అయితే మాత్రం అఖండ 2 చిత్రం ముందు ప్లేస్లో అయితే ఉంది. ఇక నెక్స్ట్ ఒంగోలు విషయానికి వస్తే ఒంగోలులో వచ్చేసి మనశంకర్ వరప్రసాద్ గారి సినిమా రెండవ రోజు 3.2 కోట్లు పెడితే ఇక్కడ సో మన బాలకృష్ణ గారు నటించినటువంటి సో ఈ సినిమా అఖండ 2 వచ్చేసి 2.8 కోట్లు పెట్టింది. ఒంగోలులో కూడా టాప్ నెంబర్ వచ్చేసి సో మనశంకర్ వరప్రసాద్ టాప్ ప్లేస్లో ఉంది. ఇక నెక్స్ట్ ఈస్ట్ అండ్ వెస్ట్ విషయానికి వస్తే ఈస్ట్ అండ్ వెస్ట్లో డే 2 వచ్చేసి అఖండ 2 చిత్రం దాదాపు 4.8 కోట్లు పెడితే ఇక్కడ మనశంకర్ వరప్రసాద్ గారి సినిమా 5.2 కోట్లు పెడుతూ ఇక్కడ కూడా టాప్ పొజిషన్లో ఉందనే చెప్పాలి. ఇక నెక్స్ట్ మనం ఆంధ్ర మొత్తం మీద ఒకసారి కలెక్షన్ చూసుకుంటే ఆంధ్ర మొత్తం మీద సో మనశంకర్ వరప్రసాద్ గారి సినిమా రెండవ రోజు వచ్చేసి దాదాపు 12 కోట్లు పెడుతూ సో ఓకే బాగానే హోల్డ్ చేసిందనే చెప్పాలి. ఈ సినిమా మాత్రం సో డే 2 12 కోట్లు పెడితే బాగానే హోల్డ్ చేసింది. ఇక్కడ అఖండ 2 చిత్రం రెండవ రోజు దాదాపు 9.8 కోట్లు పెడుతూ సో మనశంకర్ వరప్రసాద్ టాప్ ప్లేస్లో, తర్వాత ప్లేస్లో వచ్చేసి మన బాలకృష్ణ గారు నటించినటువంటి అఖండ 2 ఉన్నాయి. ఇక నెక్స్ట్ తెలంగాణలో డే 2 కలెక్షన్ కనుక చూసుకుంటే తెలంగాణ మొత్తం మీద రెండవ రోజు మనశంకర్ వరప్రసాద్ గారి సినిమా వచ్చేసి దాదాపు 16.5 కోట్లతో ఉంటే ఇక్కడ వచ్చేసి మన బాలకృష్ణ గారు నటించిన అఖండ 2 12.8 కోట్లతో ఉంది. ఇక్కడ కూడా 2.5 కోట్ల తేడాతోటి సో మనశంకర్ వరప్రసాద్ గారి సినిమా టాప్ ప్లేస్ అయితే ఉంది.
అండ్ అలాగే నెక్స్ట్ మనం మెయిన్గా మాట్లాడుకోవాల్సింది ఆంధ్ర తెలంగాణ మొత్తం మీద 2 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసింది. ఆంధ్ర తెలంగాణ మొత్తం మీద 2 రోజులు కలిపి మనశంకర్ వరప్రసాద్ గారి సినిమా దాదాపు 63 కోట్లు కలెక్ట్ చేసింది. ఇక్కడ అఖండ 2 చిత్రం 2 రోజుల్లో ఆంధ్ర తెలంగాణ మొత్తం మీద దాదాపు 41 కోటి కలెక్ట్ చేసింది. దాదాపు 5 కోట్ల తేడాతోటి సో మనశంకర్ వరప్రసాద్ గారి సినిమా అయితే ఆంధ్ర తెలంగాణ మొత్తం మీద కూడా టాప్ పొజిషన్లో అయితే ఉంది. ఇక నెక్స్ట్ ఇప్పుడు వరకు మనం 12 చోట్లు మాట్లాడుకుంటే 12 చోట్లలో దాదాపు 9 చోట్లు కూడా సో మనశంకర్ వరప్రసాద్ గారి సినిమా టాప్ పొజిషన్లో అయితే ఉంది. ఇక నెక్స్ట్ మనం మెయిన్గా మాట్లాడుకోవాల్సింది ఓవర్సీస్, అదే అమెరికా గురించి. అమెరికాలో వచ్చేసి సో మనశంకర్ వరప్రసాద్ గారి సినిమా డేట్ వచ్చేసి దాదాపు $800K టచ్ చేసింది. ఈ రికార్డ్ అయితే చిరంజీవి గారికి తప్పితే ఇంకెవరికి రాదని చెప్పాలి. ఎందుకంటే డేటు 800K మార్క్ అంటే ఇది మామూలు విషయం కాదు. సో ఇక్కడ అఖండ 2 చిత్రం డేటు దాదాపు 600K మార్క్ అందుకుంది. దాదాపు 200K మార్క్ తేడాతోటి సో మనశంకర్ వరప్రసాద్ టాప్లో ఉంది. అంటే మన ఇండియన్ కరెన్సీలో కంపేర్ చేస్తే 6.8 కోట్లు, ఇక్కడ అఖండ 2 4.8 కోట్లు, దాదాపు 2 కోట్ల తేడాతో ఇక్కడ అమెరికాలో కూడా మనశంకర్ వరప్రసాద్ గారి సినిమా అయితే మాత్రం టాప్ పొజిషన్లో ఉందనే చెప్పొచ్చు. ఈ విధంగా ఇక్కడ మనం 13 చోట్లలో మాట్లాడుకుంటే 13 చోట్లలో కూడా సో ఇక్కడైతే మాత్రం 10 చోట్లు సో అఖండ 2 కంటే కూడా సో మనశంకర్ వరప్రసాద్ గారు టాప్ పొజిషన్లో నిలిచింది. మిగతా 3 చోట్ల సో మన అఖండ 2 చిత్రం టాప్ పొజిషన్లో నిలిచింది. కానీ ఓవరాల్గా వరల్డ్ వైడ్ కలెక్షన్ చూసుకుంటే వరల్డ్ వైడ్గా 2 రోజులు కలిపి మనశంకర్ వరప్రసాద్ గారి సినిమా 110 కోట్లు కలెక్ట్ చేస్తే అదే మన అఖండ 2 చిత్రం వచ్చేసి 118 కోట్లు కలెక్ట్ చేసింది. ఎందుకంటే అఖండ 2 చిత్రం పాన్ ఇండియన్ సినిమా కావడంతో సో ఈ సినిమా హిందీ రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ మొత్తం రిలీజ్ అవుతుంది కాబట్టి ఈ సినిమా వచ్చేసి వరల్డ్ వైడ్గా ఎక్కువ కలెక్షన్. వరల్డ్ వైడ్గా కలెక్షన్ అయితే అఖండ 2 విన్ అయింది. రీజియన్ కలెక్షన్ అయితే మనశంకర్ వరప్రసాద్ గారు విన్ అయింది. సీడెడ్లో వచ్చేసి మన బాలకృష్ణ గారి సినిమా విన్ అయింది. ఉత్తరాంధ్రలో వచ్చేసి మన చిరంజీవి గారి సినిమా విన్ అయింది. ఇలా ఒక్కొక్క చోట ఒక్కొక్క సినిమా అయితే విన్ అయింది. ఓవరాల్గా ఇద్దరికి కూడా రికార్డ్స్ అయితే బాగానే ఉన్నాయి. సో ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ అవడంతో ఇంకాస్త బెటర్గా అయితే రికార్డులు ఉన్నాయి. అదే మన బాలకృష్ణ గారి సినిమా సంక్రాంతికి రిలీజ్ అయింటే ఇంకా బాగుండేవేమో రికార్డులు మరి. సో ఈ విధంగా ఇద్దరిని కంపేర్ చేసుకుంటే 2 సినిమాలు కూడా బాగానే కలెక్షన్స్ వచ్చాయని చెప్తాను నేనైతే మాత్రం. ఓవరాల్గా ఇది మనశంకర్ వరప్రసాద్ గారు మరియు అఖండ 2 కంపారిజన్ వీడియో అయితే. ఇంకా ఈ సినిమా మనశంకర్ వరప్రసాద్ గారి సినిమా ఇంకా హిట్ అవ్వాలంటే దాదాపు ఇంకా ఈ సినిమా వచ్చేసి ఇంకా 150 కోట్లు కలెక్ట్ చేయాలి. ఈ సినిమా వచ్చేసి మరో 2-3 రోజుల్లో ఈ కలెక్షన్ అయితే రికవర్ చేసే ప్లేస్లో అయితే ఉంది. ఇప్పటికే ఈ సినిమా వచ్చేసి 100 కోట్ల పైన దాటిపోవడంతో ఈ సినిమా అయితే ఈ రోజు కూడా మంచి నెంబర్ని అయితే పెట్టబోతుంది. మరి ఈ మనశంకర్ వరప్రసాద్ గారి సినిమా ఈ సినిమా లాంగ్ రన్లో ఎంతవరకు కలెక్ట్ చేయొచ్చు అంటారు? ఇంతకీ ఈ సినిమా వచ్చేసి రీజనల్ ఇండస్ట్రీ హిట్ అవుతుందా లేదా? మరి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. మీకు అఖండ 2 బాగా నచ్చిందా లేదంటే సో మన చిరంజీవి గారు మనశంకర్ వరప్రసాద్ గారి సినిమా బాగా నచ్చింది అనేది కూడా కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి వింత కంపారిజన్ కోసం ఖచ్చితంగా మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. అండ్ వీడియోస్ ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేస్తారని భావిస్తున్నా. మరి మీరు లైక్ చేయకపోతే ఖచ్చితంగా వీడియో రీచ్ అవ్వదు. మీరు ఖచ్చితంగా ఇలాంటి కంపారిజన్ కోసం లైక్ చేయండి. చివరి వరకు చూసినట్లయితే ఖచ్చితంగా మీరు మీ ఫేవరెట్ హీరో నేమ్ ఏంటో కామెంట్ చేయండి. మరి చూద్దాం చిరంజీవి గారికి ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారో బాలయ్య బాబు గారికి ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారో నేను కూడా ఒకసారి అయితే చూస్తా. ఇది ఓవరాల్గా ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం.